దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. పునరుద్ధాన సత్యాలు చాలా అమూల్యమైనది. మరణం ఒక అంతం కాదని, మరణంతో మన దేహాలు సమాధి చేయబడుతుంది, కానీ ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళాలి. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన భక్తులు కూడా మరి తప్పకుండా మరణం తర్వాత ఒక జీవం ఉన్నదని మరి వారు నమ్మినారు. ఆ సత్యాలు మీకు ఈరోజు నేను నేర్పించాలి. ఆదాము ఆజ్ఞ అతిక్రమం వలన మరణము పొందుట నరులకు తప్పనిసరి అయింది. ఎందుకంటే ఆదాము పాపం చేసినాడు. పాపం వలన వచ్చు జీతము మరణం. పాత నిబంధన భక్తులు భౌతిక మరణం తర్వాత మనుషులు తప్పకుండా సజీవులు అవుతారని మరియు దాని కొరకు వారు ఎదురు చూసినారు. అంటే ఇది వారు గ్రంథాల్లో పాత నిబంధనల్లో రాసినారు. అది నేను చదివినప్పుడు చాలా సంతోషించినాను, ఆశ్చర్యపోయినాను. అంటే పునరుద్ధానం అనేది కేవలం క్రొత్త నిబంధనకు పరిమితమైందా? కాదు. అది పాత నిబంధనలు కూడా భక్తులు మాటి మాటికి పునరుద్ధానం గురించి, మరి మరణమైన తర్వాత మనుషులు సజీవులు అవుతారని వారు దాని కొరకు ఉన్న ఎదురుచూపులు, ఇవన్నీ కూడా వాక్యంలో మనం చూస్తున్నాం. మీకు జ్ఞాపకం చేస్తాను. మోషే రాసిన కీర్తన 90వ కీర్తన 3వ వచనం చూడండి. Psalms 90, 3rd verse. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిస్తున్నావు. అంటే మట్టి మనిషి అని అంటాం కదా, మనిషి పుట్టి సదాకాలం ఈ భూమిలో ఉండడు, కొన్ని సంవత్సరాలు. ఇక్కడ మోషే రాసిన కీర్తనలో ఇది తాత్కాలికమైన జీవితం, దిస్ ఎ టెంపరీ లైఫ్. కానీ మన ఉద్దేశాలు చూస్తే, మన భావన చూస్తే ఇది మన స్థిర నివాసం అని, మనం ఇక్కడ మరి స్థిరంగా నాటబడి ఉంటామని మన ప్రవర్తన తెలియజేస్తుంది. కానీ అది ఒక అబద్ధమే. నువ్వెన్ని మిద్దెలు మేడలు కట్టుకొని ఎంత వైభవంగా బ్రతికినా, ఎంత ఆస్తి సంపాదించుకున్నా ఈ లోకాన్ని వదిలిపోవాలి. అంటే నీ శరీరము సమాధి చేయబడుతుంది, ప్రాణాన్ని కోల్పోయి ఆ ప్రాణం లేని శరీరాన్ని ఈ లోకంలో ఎవరు ఉంచారు, వెంటనే దాన్ని సమాధి చేస్తారు. నేను చెప్పాను కదా, ఒక మనిషి మరణించిన తర్వాత ఆ మనిషికి ఉన్న వ్యక్తిత్వమే మనుషులు మర్చిపోతారు. బాడీ ఎప్పుడు వస్తుందని అంటారు. అంటే ఏంటి, ఆ మనిషికి అంతకుముందు రెవరెండు, డాక్టరు, లేకుంటే IAS, కలెక్టరు, పలాని వ్యక్తి అని చెప్పిన తర్వాత చనిపోయిన తర్వాత ఆ శరీరాన్ని బాడీ ఎప్పుడు వస్తుందండి, భూస్థాపన ఎప్పుడండి, ఎంత హడావుడి అండి. అంటే దాని అర్థము దిస్ ఎ టెంపరీ అబౌడ్ అనమాట. ఇంకా అన్యుల్లో నేను చూసినాను. నేను ఒకసారి కాలేజ్ డేస్లో మా స్నేహితురాలు తండ్రి చనిపోయినప్పుడు, ఎందుకంటే ఆమె చాలా క్లోజ్ ఫ్రెండ్ నాకు, అందుకే నేను వారి ఇంటికి పోయినాను. ఇది పోతే నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను. సాధారణంగా క్రైస్తవులు మరణిస్తే ఆ శరీరానికి చాలా గౌరవం ఇస్తాం. మంచి ఒక గ్లాస్ క్యాబిన్లో పెట్టి, తర్వాత సుగంధ ద్రవ్యాలన్నీ పూసి చక్కగా ఒక మంచి నీట్ గెటప్ ఉంటుంది. కానీ ఆ అన్యుల దగ్గర పోయినప్పుడు శరీరాన్ని వాకిట్లో పెట్టినారు, సాపలో చుట్టి. అయ్యో ఇదేంటి ఇలా పెట్టినారంటే, చనిపోయిన దేహాన్ని ఇంటికి తీసుకొని మేము ఇంట్లో పెట్టాం, అంటే ముట్టు అంటు అని చెప్పేసి బయట వాకిట్లో. అప్పుడు నాకు ఆ చిన్నతనంలోనే చాలా నన్ను మరి ఆలోచింపజేసి, ఇంతే నా జీవితం, ఇంటికి ఆయన నాయకుడు, ఇంటి యజమానుడు, తండ్రి, లేక భర్త, అదంతా లేదు, అంతే ఏడుస్తున్నారు. కానీ ఆ శరీరాన్ని తీసి వాకిట్లో పెట్టేసినారు. అంటే ఒక చెత్తతో సమానంగా ఏడుస్తారు అన్యులు. ఇంకా మనము ఈ సత్యాలన్నీ తెలుసుకొని ఇంకెంత జ్ఞానం మనం పొందుకోవాలి అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. దేవుడు మనుషులను చేసినాడు, తిరిగి వారిని మంటికి మార్చుచున్నాడు, తర్వాత వాళ్లను రమ్మంటున్నాడంట. నరులారా తిరిగి రండి అని అంటున్నాడు. మనం వింటాం కదా, దేవుడు పిలిస్తే పోవాల్సిందేనండి, పరలోక పిలుపు అంటారు కొన్నిసార్లు ఆబ్విచరీ కాలంలో.
మహిమా ప్రవేశం లేక పరలోక పిలుపు. దేవుడు పిలిచినాడు, వెళ్ళిపోయినారు. ఇక్కడ 10వ వచనం చూడండి, 90వ కీర్తన 10వ వచనం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదు. హల్లెలూయా. మా ఆయుష్కాలము 200 సంవత్సరాలు కాదు, కనీసం 100 కూడా లేదు ఇక్కడ కదా. వెరీ షార్ట్ లైఫ్ అన్నమాట, చిన్న జీవితం. ఎప్పుడైనా ఆలోచించావా? అందుకే నేను చెప్తున్నాను, చిన్న జీవితం ఇది, పట్టుకోవాలి ఆ జీవితాన్ని. దేవుడు నీకు ఇచ్చిన దర్శనాన్ని గట్టిగా పట్టుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, నేను నీకు ఇచ్చిన దాన్ని నువ్వు ఎలా పట్టుకోవాలి? గట్టిగా చేపట్టాలి. మరి ఎందుకంటే రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. కాబట్టి చిన్న జీవితంలో దేవుని కలిగి ఉండడం చాలా ధన్యత. దేవుడు అంటే ఏంటి అంటే ఆయన సన్నిధి, ఆయన శక్తి, ఆయన ఉనికి. ఆయన చలిస్తున్నాడు, ఆయన మనల్ని బ్రతికిస్తున్నాడు, మాట్లాడే దేవుడు, సజీవుడైన దేవుడు. ఆయనతో మనం జీవిస్తున్నాం, ఆయన మనలో జీవిస్తున్నాడు అంటేనే చాలా గొప్ప కార్యం. బుద్ధిహీనుడు అంటాడంట దేవుడు లేడని. బుద్ధిహీనుడు ఎందుకు అంటాడు దేవుడు లేడని అంటే వాని ప్రవర్తన చాలా చెడుగా ఉన్నది. ఇది 14వ కీర్తనలో ఉంది, మొదటి వచనం. అలాగే 53వ కీర్తనలో కూడా ఉంది. బుద్ధిహీనుడు దేవుడు లేడని తన హృదయంలో అనుకుంటాడంట. వాడు తెలివి తక్కువడు. తెలివైన వాడు దేవుని వెతుకుతాడు, జ్ఞానం గలవాడు దేవుని వెతుకులాడతాడు అన్నమాట. బుద్ధిహీనుడైతే అంటాడు దేవుడే లేడు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. వాడు ఎందుకు అంటున్నాడు దేవుడు లేడని అంటే నేరస్తుడు అంటాడు కోర్టు లేదు, తీర్పు లేదు, పోలీస్ స్టేషన్ లేదు, నన్ను ఎవడు పట్టుకోడు అంటే ఎంత తెలివి తక్కువ వాడు. అలాగే చెడు పనులు చేసేవాడు దేవుడు లేకుంటే బాగుండు అనుకుంటాడు. ఎందుకంటే దేవుడు ఉంటే చాలా భయపడాలి కదా. ప్రతివాని క్రియల చొప్పున ప్రతివానికి ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఎందుకు ఇచ్చిన గడువ? దేవుడే లేడంటే అయిపోతుంది. చాలా మంది నాస్తికత్వంలో ఉంటారు, వాళ్ళు ఇదే అనుకుంటారు, ఒక భ్రమలో బ్రతుకుతారు, దేవుడు లేడు. ఈ జీవితం అయిన తర్వాత, మరణమైన తర్వాత జీవితమే లేదని అనుకుంటారు. అంటే వారు ఆశిస్తున్నారు అన్నమాట. అసలు తీర్పే ఉండకూడదు, పరలోకం ఉండకూడదు, నరకం కూడా ఉండకూడదు. వీడు అనుకుంటే అవుతుందా? ఇవన్నీ తప్పకుండా ఉంటుంది. మన ఈ భూలోకంలో న్యాయస్థానాలు ఉంటే మరి దేవుని ప్రణాళికలో న్యాయపీఠం లేదా? కాబట్టి బుద్ధిహీనుడు ఎందుకు అనుకుంటున్నాడంటే వాడు పనులు బాగలేవు, వాడు చెడు పనులు చేస్తున్నాడు, అసహ్యకార్యం చేస్తున్నాడు, మేలు చేయడం లేదు. కాబట్టి దేవుడే లేకుంటే బాగుండదు అనుకుంటాడు. 2వ వచనం చూడండి, 14వ కీర్తన 2వ వచనం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించాను. అంటే దేవుడు ఎప్పుడు వెతుకుతాడంట. ఏమని వెతుకుతాడంటే తెలివి కలిగి నన్ను వెతికేవాడు ఎవడున్నాడు? హూ ఈజ్ వైజ్ అండ్ సీకింగ్ మీ. ఒకరోజు ఉదయం కాగానే ఎన్ని పనులు, ఎన్ని పాటలు, ఎంత తొందర, ఎంత చిందర, అటు పరిగెత్తడం, ఇటు పరిగెత్తడం. అసలు ఎందుకొరకు? ఒకరోజు నేను బ్యాంక్ నుండి వస్తున్నప్పుడు కోటి అక్కడ చౌరస్తాలో నేను దేని కొరకు ఆగినాను, ఒక ఆటో కొరకు ఆగినాను. ఎంత హడావుడిగా వాహనాలు అటుపోతుంది, ఇటుపోతుంది, మనుషులు అటుపోతున్నారు, ఇటుపోతున్నారు. అప్పుడు ఒక నిలబడి ఒక ప్రశ్న వచ్చింది, వీళ్ళంతా ఎటుపోతున్నారు? వీళ్ళు అసలు ఆగి ఒక క్షణము దేవుని గురించి ఆలోచించే సమయమే లేదు కదా. ఎంత దౌర్భాగ్య స్థితి, ఎంత పరుగులినా. మరి అంతము మరణం కదా. నన్ను చాలా ఆలోచింపజేసింది. ఐ థాట్ అనమాట, దేర్ షుడ్ బి సమ్ లైఫ్ ఆఫ్టర్ డెత్. మరణమే ఒక అవసానం అయితే మరి ఇంత వడిగా వీరు ఎందుకు పరుగులాడుతున్నారు? అటు అటు ఇటు అటు పరిగెత్తుతున్నారు కదా. మరి సువార్త వీరికి అందించాల్సిన అవసరం ఎంత ఉంది? యోబు భక్తుడు 19వ అధ్యాయం, యోబు 19, 26, 27 చూడండి. అంటే థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ యోబు భక్తుడు కూడా పునరుద్ధానములో విశ్వాసం ఉంచినాడు. 19:26. ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూసేదాం. నా చర్మం అంతా చీకిపోయినా పర్వాలే. అప్పటికే ఆయన దేహం అంతా కురుపులతో నిండింది. కానీ ఆయన నిరీక్షణ చూడండి, హీ హ్యాస్ హోప్ ఇన్ లైఫ్ ఆఫ్టర్ డెత్. నా చర్మము చీకిపోయినను తర్వాత శరీరముతో లేక శరీరం లేక కూడానుంది, నేను దేవుని చూచేదను. నా మట్టుకు నేనే చూచేదను, మరి ఎవరినూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచేదను. 25వ వచనం చూడండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. మై రిడీమర్ లివెత్.
నా విమోచకుడు సజీవుడు అని అంటున్నాడు. తర్వాత మోషే భక్తుడు ఏమన్నాడో చూద్దాం. మోషే అబ్రహాములు కూడా ఇదే మాటలు అన్నారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 19వ వచనం చూడండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏకకుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతన్ని మృతులలో నుండి మరలా పొందాను. అంటే హీ ఆల్సో హ్యాడ్ ఫర్మ్ బిలీఫ్ దట్ దెర్ ఈజ్ లైఫ్ ఆఫ్టర్ డెత్. నువ్వు నమ్మినా నమ్మకున్నా మరణమైన తర్వాత జీవం ఉన్నది. మరణమైన తర్వాత నీ కొరకు పరలోకమైన సిద్ధపరచబడి ఉంది, లేక నరకమైన సిద్ధపాటుతో ఉంది. నీ క్రియలు నీ వెంబడి వెళ్తుంది. నీవు తప్పకుండా నీవు జీవించిన జీవితానికి జవాబుదారి. ఇక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం చూడండి. అబ్రహాం నమ్ముతున్నాడు. ఏలనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండేను. అసలు ఈ అబ్రహాంకి ఇంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చిందని నేను అనుకున్నాను. మనకైతే పరిశుద్ధ గ్రంథం ఉంది, మన కొరకు దేవుడు మరి గొప్ప నివాసములు ఏర్పాటు చేస్తున్నాడని, ఆయన శిల్పి నిర్మాణకుడు, పునాదులు గల పట్టణం మన కొరకు సిద్ధపాటు చేస్తున్నాడని యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన దాన్ని బట్టి మనం నమ్ముతున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉంది కదా, మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యుద్ధ ఉండటకు మిమ్మల్ని తీసుకొని పోదు. ఈ వాక్యాన్ని బట్టి మనం మరి మన కొరకు ఒక గొప్ప సిద్ధపాటు ఉందని నమ్ముతున్నాం. మరి ఆ దినాల్లో అబ్రహాం చేతిలో ఏ పరిశుద్ధ గ్రంథం ఉండింది? యేసు ప్రభు దినాలు కాదు కదా అది. అయినా ఐ థింక్ ద స్పిరిట్ వాజ్ టీచింగ్ హిమ్. ఆయనకి ఇంత జ్ఞానం ఎక్కడుంది? ఆయన అంటున్నాడు కదా, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేవుని స్తోత్రం. మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం? మన ఎదురు చూపులన్నీ కూడా మరి దేవుని నిత్య నివాసములో ఉండడానికి ఉన్న సిద్ధపాటు ఉండాలి. తర్వాత భక్తులు ఏమన్నారు? సద్దుకేయులు అస్సలే పునరుద్ధానం యందు విశ్వాసం లేదంట. వాళ్ళు ఎప్పుడు కూడా యేసు ప్రభు రానున్న జీవితం గురించి చెప్తే వారు గేలి చేసేదట ప్రభు. ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ మత్తయి సువార్త 22:23 పునరుద్ధానము లేదని చెప్పేది సద్దుకేయులు ఆ దినమున ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానం కలగజేయవలని మోషే చెప్పాను. మోషే ఆజ్ఞ ప్రకారం మరి ఒకడు పిల్లలు లేకుండా చనిపోతే ఆ వ్యక్తి సహోదరుడు వచ్చి ఆ స్త్రీని వివాహం ఆడాలి, అలాగూ ఆ సహోదరునికి సంతానం కలగజేయాలని మోషే నిర్మించిన కట్టడ. మాలో 7 సహోదరులు ఉండిరి. మొదటి వాడు పెళ్లి చేసుకుని చనిపోయాను, అతనికి సంతానం లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకున్నాను. 2వ వాడును 3వ వాడును 7వ వాని వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయారు. ఏమో గమ్మత్తుకున్నది కదా, 7 ఒకే స్త్రీని పెళ్లాడతారు. 7 కూడా సంతానం కలగలేదు. ఒక పురుషునికి కలగలేదు కాబట్టి ఆ స్త్రీ తిరిగి సహోదరులను ఒకరు వెంబడి ఒకరు క్రమక్రమంగా చేసేసుకుంది. 7 వివాహం అయిన సంతానం ఏమి లేకుండింది. అయితే వీరు అడిగే ప్రశ్న ఏంటంటే, పునరుద్ధానమందు 7 ఆమె ఎవరికి భార్యగా ఉండును? ఆమె వీరందరికీ భార్యగా ఉండును కదా అని ఆయన అడిగారు. యేసు ప్రభువును వారు ఎగతాళి చేస్తూ అపహాస్యం చేస్తూ అడిగినారా? ఎందుకంటే వారికి అస్సలు పునరుద్ధానం ఎందు విశ్వాసము లేదు. వారు ప్రభు నోటి నుండి ఏం మాట వస్తుందో వారు ఎదురు చూస్తున్నారు. మత్తయి 22:29 చూడండి. అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి. మీరు దేవుని శక్తి ఎట్టిదని తెలియకుండా మాట్లాడుతున్నారు. యు డు నాట్ నో ద పవర్ ఆఫ్ గాడ్ నార్ ద వర్డ్ ఆఫ్ గాడ్. లేఖనములు మీకు తెలియదు, మీకు దేవుని శక్తి అంతకంటే తెలియదు. అందుకే ఇలాంటి ప్రశ్నలు మీరు అడుగుతున్నారు. పునరుద్ధానమందు ఎవరినో పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇవ్వబడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. అప్పుడు వారికి జవాబిస్తాడు. ఎందుకంటే సద్దుకేయులు 5 గ్రంథాలే నమ్ముతారండి. ఆదికాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, పెంటియాక్ అంటారు కదా. ఈ పంచగ్రంథాలే, మోషే రాసిన గ్రంథాలే నమ్ముతారు. వాళ్ళకి ఇంకేం తెలియదు అన్నమాట. దాంట్లో పునరుద్ధానం గురించి లేదని అనుకుంటున్నారు వాళ్ళు. అందుకే
యేసు ప్రభు వారు దేన్ని నమ్ముతారో దాని ద్వారానే వారికి జవాబిస్తాడు. 31 చూడండి. మృతుల పునరుద్ధానం గురించి, మృతులు తప్పకుండా పునరుద్ధానాలు అవుతారు అని రుజువు చేస్తున్నాడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? అవును, మీరు 5 గ్రంథాలు అయితే బాగా చదివినారు కదా. ఆ గ్రంథంలోనే ఉంది కదా, నిర్గమకాండం 3:15 ఉంది. మోషేతో దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు, నేను నీ నోటికి తోడుంటాను, నేను ఉన్నవాడను అనువాడను, నేను అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను అని మరి చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. అంటే మరి వీళ్ళు ఒకవేళ అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు చనిపోయినారు, అదే అంతమైతే దేవుడు ఎందుకు మరి ఈ మాట అన్నాడు? ఆయన మృతులకు దేవుడు కాడు, ఆయన సజీవులకే దేవుడు. అంటే వారు బ్రతికున్నారని అర్థం కదా. వారు శరీరాన్ని కోల్పోయినారు కానీ వారి ఆత్మలు సజీవంగా ఉంది కదా. అందుకే కదా దేవుడు అన్నాడు, నేను అబ్రహాంకు దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పినప్పుడు నేను సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. జనులు అది విని ఆయన బోధకు ఆశ్చర్యపడి, అంటే వాళ్ళు దేనితోటైతే యేసు ప్రభువును మరి ఎగతాళి చేసి పునరుద్ధానం లేదని వారు నిరూపించాలనుకున్నారో వారిని మరి వారి విశ్వాసంతోనే వారికి జవాబు ఇచ్చినాడు. వారు పంచగ్రంథాలే నమ్ముతారు, పునరుద్ధానం నమ్మరు. మరి పంచగ్రంథాల్లో రాసింది కదా, నిర్గమకాండం 3:15 ఉంది కదా, నేను అబ్రహాం దేవుడని, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఎందుకన్నాడు? దేవుడు సజీవులకే దేవుడు, మృతులకు దేవుడు కాడు. వారు సజీవులై ఉన్నారు, వారి ఆత్మలు సజీవంగా ఉంది, నేను వారి దేవుడను, వారు నడిపించిన దేవుడను, వారు నన్ను నమ్ముకున్నారు, వారు సిగ్గుపడలేదు కదా, కాబట్టి వారికి తోడై ఉన్న దేవుడను, నేను మీకు కూడా నా యందు విశ్వాసం ఉంచే ప్రతి వానికి తోడై ఉన్నాను అని అర్థం. దేవుని స్తోత్రం. దానియేలు భక్తుడు కూడా నమ్ముతున్నాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం ఒకసారి తీయండి. దానియేలు భక్తుడు కూడా పునరుద్ధానం యందు విశ్వాసం కలిగిన వాడు. 12:13 నీవు అంత్యం వరకు నిలకడగా ఉండి నీడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచేదవు అంటే ప్రాణం ఉంటేనే కదా నిలబడేది. అయితే అంతం వరకు నిలకడగా ఉండు. దెర్ ఇస్ లైఫ్ ఆఫ్టర్ డెత్ అండ్ యూఆర్ అకౌంటబుల్ ఫర్ ఆల్ యువర్ వేస్. నీ జీవిత విధానము, నువ్వు చేసిన క్రియలు తప్పకుండా మరి నీవు జవాబు చెప్పవలసి ఉంది. నువ్వు నిలకడగా ఉండాలి, అంతం వరకు నిలకడగా ఉండాలి. అప్పుడు నీకు విశ్రాంతి లభిస్తుంది, కాలాంతమందు నీ వంతులో నీవు నిలుస్తావు. అందుకే దానియేలు 12వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట అన్నాడు. ఏమన్నాడు? 2వ వచనం 3వ వచనం చూడండి. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనేదను, కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యంగా హేయులగుటకును మేలుకొందురు. దానియేలు గ్రంథం అంటే ఎన్ని వేల సంవత్సరాల ముందు రచింపబడింది. మనం అనుకుంటున్నాం పునరుద్ధానం అంటే క్రొత్త నిబంధనకే పరిమితమైందని. కాదు, పాత నిబంధన భక్తులందరూ పునరుద్ధానం అందు విశ్వసించినారు. అందుకే అంటున్నాడు, సమాధుల్లో నిద్రించు అనేకులు మేల్కొంటారు, కొందరు నిత్య జీవాని కొరకు మేల్కొంటారు, కొందరు నిత్య నరకం కొరకు మేల్కొంటారు. జీవ పునరుద్ధానం ఉంది, మరణ పునరుద్ధానం ఉంది. కొందరు శిక్షార్హులకు కూడా మేల్కొంటారు. నిత్య నరకం, పాతాళం, చాలా పేర్లు ఉన్నాయి పాతాళానికి. షియోల్ అనే పేరుంది, అది పాతాళంకు ఒక పేరు. దీని దాదాపు 100 సార్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఇవన్నీ వెతికి తీయాలి. నరకము అని పదం ఉన్నది, సమాధి అనే పదం ఉన్నది, పాతాళం అని ఉన్నది. పిట్ అంటే అవిధేయులైన వారి ఆత్మలన్నీ కూడా పాతాళంలో సమకూర్చబడుతుంది అని చూస్తున్నాం. అంటే కొందరు నిత్య జీవం అనుభవించడానికి మేల్కొంటున్నారు సమాధుల్లో నుండి, మరికొందరు నిందపాలగుటకు అంటే తీర్పుకు, నిత్యంగా హేయులగుటకు, నిత్యనాశనము కొరకు మరికొందరు మేల్కొంటున్నారు అని చెప్పి దానియేలు ఏమంటున్నాడు? 3వ వచనం దానియేలు 12:3 బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశించెదరు. చప్పట్లు కొట్టి దేవునిస్తుంది. అంటే దీని అర్థం ఏంటి? నేనైతే 27 సంవత్సరాల నుండి అనేక ఆత్మలను వెలుగులోకి త్రిప్పడానికి నా సర్వ ప్రయత్నాలు చేస్తున్నాను, నా జీవితాన్ని సమర్పించుకున్నాను, ఈ లోక సుఖాలన్నీ వదిలేసినాను. తప్పకుండా దేవుని రాజ్యంలో ఒక స్టార్ అయిపోతానని ఆశపడుతున్నాను. దేవుని స్తోత్రం. మరి మీరు కూడా గొప్ప స్టార్స్ అయిపోవాలి. అదే కదా మన ప్రయత్నం. దేవుని స్తోత్రం. ఎజెకియల్ గ్రంథం 37 చూడండి. ఎజెకియల్ కూడా ఒక ప్రవక్త కదా, దానియేలు ఒక ప్రవక్త, మోషే ఒక ప్రవక్త, అబ్రహాము మరి ఒక ప్రవక్త. వీళ్ళంతా సామాన్య మనుషులు గారు. దే ఆర్ ప్రాఫిట్స్. అంటే దే హ్యావ్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ గాడ్. దేవునితో వారు నేరుగా బంధం కలిగిన వారు చెప్పిన మాటలు ఇవి.
ఎవరో టామ్ డిక్ అండ్ హ్యారీ చెప్పిన మాటలు కావు ఇవి. ఇది చాలా విలువ కట్టాల్సింది, బరువు కట్టాల్సింది. వాళ్లకు దేవునితో ఉన్న ఆ గొప్ప బంధము ద్వారా ఉద్భవించిన శక్తిగల మాటలు కదా. ఇది జీవపు మాటలే. ఎజెకీల్ గ్రంథం 37:12-14 కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లను, ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధుల్లో నుండి మిమ్మను బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధుల్లోనున్న మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకుందరు. ఇదే యెహోవా వాక్ అంటే. మరి ఈ ప్రవక్త కూడా అదే ప్రవచిస్తున్నాడు. ఎండిన ఎముకల గురించి 37వ అధ్యాయము మనకు సెలవిస్తుందంటే, హౌ గాడ్ కెన్ రివైవ్ ఆర్ పోర్ హిజ్ లైఫ్ అపాన్ ద డ్రై బోన్స్. అంటే దేవుడు ఏదైనా చేయగలడు. ఒక మనిషి దేవుని తట్టు తిరిగితే ఇక అంతకంటే భాగ్యం ఈ లోకంలో లేదు. వెన్ ఎ మ్యాన్ లీవ్స్ హిజ్ ఓల్డ్ వేస్, పాత జీవితాన్ని వదిలిపెట్టి ఈ క్రొత్త జీవపు మార్గంలోకి మరలితే తప్పకుండా ద చర్చ్ హ్యాస్ టు ఎంకరేజ్ హిమ్. ఎవరు కూడా అట్టి వ్యక్తిని అణపకూడదు, బాధ పెట్టకూడదు, వారిని బలహీనపరచకూడదు. ఎందుకంటే ఆ వ్యక్తిని తిరిగి మనం బలపరచాలి. చాలా మట్టుకు జరిగే కార్యాలు ఏంటంటే, ఇంట్లో కూడా మన బిడ్డలతో మాట్లాడేటప్పుడు కూడా వాడు చాలా మంచి ప్రవర్తన గలవాడని ఎవరంటే, వాని సంగతి నాకు తెలుసులే, వాడేం చేస్తాడు, అట్లా మాట్లాడకూడదు ఎప్పుడు దేవుని బిడ్డలు. ఎనీ టైమ్, ఎనీ మూమెంట్ a person can be good, turn his ways from bad ways to the right ways. He can turn to the Lord and become strong in him, and instead of hell he can gain heaven. చూడండి, వాళ్ళు తీసుకున్న నిర్ణయాల్లో పరలోకం ఉంది, నరకం ఉంది కదా. ఎందుకంటే నరకం గురించి అవగాహన తెలియదు, పరలోకం ఎట్లుంటుందో తెలియదు. ఏదో గుడ్డివాడు చీకట్లో నల్ల పిల్లి కొరకు తడుములాడినట్టు పట్టుకుందే గొప్ప అని అనుకుంటారు కదా. ఒక ఏనుగును చూడడానికి 4 గుడ్డివాళ్ళని పంపినాడంట. ఏమంటున్నారు ఏనుగును గురించి అంటే, ఒక గుడ్డివాడు పోయి ఆ కాళ్ళు పట్టుకొని ఏనుగంటే స్తంభం అన్నాడంట. ఇంకోటి పోయి తోక పట్టుకొని అన్నాడంట ఏనుగంటే ఓ మునక్కాడ అన్నాడంట. ఇంకోడు చెవులు పట్టుకొని అన్నాడంట ఏనుగంటే చేట అన్నాడంట. ఇంకోడు ఏనుగుది తొండం పట్టుకొని ఏనుగంటే ఒక సొరకాయ అన్నాడంట. కాదు, ఏనుగు. అందుకే మనం మనోదృష్టి వెలిగింపబడితే జ్ఞానము ప్రత్యక్షత గల మనసునిచ్చి జ్ఞాన వివేకము గల ఆత్మను మనం పొందుకొని దేవుడు మన కన్నులను తెరిచి ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని మన జీవితంలో గ్రహించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నరకముందా? ఉన్నది నరకం. పరలోకం ఉందా? ఉన్నది పరలోకం. లేకుంటే ఇన్ని సంవత్సరాల వ్యవధిలో రాసిన పాత నిబంధన భక్తులు, క్రొత్త నిబంధన భక్తులు అందరూ ఒకే రీతిగా మాట్లాడతారా? వాళ్ళు చెప్పలేదా పునరుద్ధానం ఉన్నదని? యోబు అనలేదా, నా శరీరం చీకిపోయినా నా కన్నులతో నా దేవుని విమోచుకుని, సజీవుడని నా విమోచుకుని నేను చూస్తాను అనలేదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి లేదని నువ్వు నేను అనుకుంటే అది చెల్లదు. అందుకే ఎక్కువ నేర్చుకోవాలి. వాక్యము సెలవిస్తుంది, నరకం ఒకటి ఉన్నది, పాతాళం ఉన్నది, సమాధిలోకి దిగిపోవారని ఉన్నది. కీర్తనలు 9:17 కీర్తనకారుడు అంటున్నాడు, దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. అంటే నీతిమంతులు, యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించిన వారు, దేవుని మార్గంలో ఉండేవారు, జీవ మార్గంలో ఉన్న దే ఆర్ వాకింగ్ ఇన్ ద వే ఆఫ్ లైఫ్. వారు తప్పకుండా ప్రభు వారి కొరకు సిద్ధపరిచిన ఏర్పాట్లో ఉంటారు. వారు నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఎందుకంటే వారు చక్కగా బ్రతికినారు. ఇక్కడ కూడా దేవుని మాటల ప్రకారం వారి బ్రతుకులు కట్టుకున్నారు. వారి కొరకు సిద్ధపరిచిన మేళ్లను వారు తప్పకుండా అనుభవిస్తారు. దాన్నే పరదైసు అంటారు. ఈ ఆత్మలో వెళ్తుంది పరదైసు అని. ఆ శిలువ మీద దొంగ కూడా అన్నాడు కదా యేసు, వానికి ఎంత తెలివి అనిపిస్తుంది నాకు. వాడు ఆ పటుబాధల్లో కూడా యేసయ్య మరి అంత బలహీనంగా వేలాడుతున్న ఆ సమయంలో కూడా యేసు ఒక రాజు అని గుర్తించినాడు. చూడండి, యేసు నీ రాజ్యంలో నన్ను నువ్వేం చేయి, జ్ఞాపకము చేసు. శిలువ మీద ఉన్న దొంగ ఏ క్షణమైన ప్రాణం పోయే సమయంలో అంత పటు హింసల్లో ఉండేవానికి దేవుని రాజ్యం కావాలని ఆశపడితే అన్నీ ఇచ్చి అన్ని ఆశీర్వాదాలు అమ్మిస్తున్నాం. మనకెందుకు దేవుని రాజ్యం వద్దు? అర్థమైందా? నువ్వేం శిలువ మీద వేలాడుతున్నావా? కానే కాదు, నీకు అన్నీ ఇచ్చినాడు దేవుడు. అయినా వెతకడం లేదు. ఆ శిలువ మీద ఉన్న దొంగ వెతుకుతున్నాడు. యేసు అని గుర్తించినాడు, రక్షకుడు అని గుర్తించినాడు. యేసు అంటే రక్షకుడా, నువ్వు నన్ను రక్షించగలవు, నా ఆత్మను నువ్వు రక్షించగలవు. నీ రాజ్యము అంటే నువ్వు రాజు, నువ్వు రాజులకు రాజు,
ప్రభువులకు ప్రభు. రాజ్యములో అంటే తప్పకుండా ఆయన రాజు అన్నట్టే కదా, రాజుకే రాజ్యం ఉంటుంది. మరి ఎందుకన్నాడు? నీ రాజ్యంలో నన్ను నీవు జ్ఞాపకము చేసుకో. అప్పుడు యేసు ప్రభు స్పందన చూడండి. సరే సరే పార్కలం చూస్తాం, నీ కేసు నేను పెండింగ్లో పెడతానన్నాడా? నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నేను ఎక్కడ ఉంటానో నువ్వు అక్కడ ఉంటావు బిడ్డ. ఐ విల్ నాట్ లీవ్ యూ. నేను ఎక్కడికి వెళ్తాను, నా ఆత్మ ఎక్కడ వెళ్తుంది, అక్కడ నిన్ను కూడా నేను తీసుకొని వెళ్తాను. నేనే, అది కూడా రేపు కాదు. అంటే ఎంత ప్రేమ ప్రభువుకుందో మీరు ఎప్పుడైనా అంచనా వేసినారా? ప్రేమను గురించి రాస్తారు కొందరు, పాడతారు కొందరు, కవిత్వం అల్లుతారు కొందరు, కానీ క్రీస్తు ప్రేమను అనుభవిస్తేనే మీకు తెలుస్తుంది. దేవుని స్తోత్రం. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద లవ్ ఆఫ్ జీసస్. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. కనుక ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నరకపాలు కాకుండా చూసుకోండి మీ ఆత్మలు. అందుకే నరకం అనేది సత్యం తథ్యం. నరకంలో ఏముంటుంది? చాలాసార్లు సువార్తల్లో యేసు ప్రభు చెప్పినాడు. పాత నిబంధనలో కూడా రుజువులు ఉన్నాయి. నరకంలో సుఖం ఉండదు. నరకంలో ఏడుపును పళ్ళు కొరకడం ఉంటుందట, చీకటి ఉంటుందంట, ఆరని అగ్ని ఉంటుందంట, చావని పురుగు ఉంటుందంట. నిత్య నరకములో మన ఆత్మలు పడకుండా జాగ్రత్త పడాలి. దానికి ఉన్న మార్గం ఏది? యు హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బిఫోర్ యూ. భక్తులు దేవుని వాక్యాన్ని మరి వివరించినప్పుడు వెంటనే వినయభావంతో వాక్యాన్ని వినాలి. నీకేం నష్టం దేవుని వాక్యం వింటే? నీ పిడిగడంత మెదడుతో ఇది ఉందా అవునా కాదా అనకుండా చంటి బిడ్డ లాంటి హృదయంతో విశ్వసిస్తే ఎంత మేలు. విశ్వసించువాడు సిగ్గుపడడు, విశ్వసించువాడు కలవరపడడు. ఎందుకంటే విశ్వాసంలో అంత విజయం ఉన్నది. అందుకే మీరు ఏదైనా పని చేస్తే కూడా 15వ వచనంలో ప్రభు చిత్తం అయితే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకుని ఉంది. ఇప్పుడైతే మీరు మీ డంబములు ఎందుకు అతిశయపడుచున్నారు? ఇట్టి అతిశయమంతయు చెడ్డది, కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును. యు నో వాట్ ఈస్ ట్రూత్, యు నో వాట్ ఈస్ గుడ్, యు నో వాట్ ఈస్ బెటర్ ఫర్ యువర్ లైఫ్. మేలైనది ఏంటో నీకు తెలుసు, కానీ నువ్వు చెయ్యకుంటే అది నీకు పాపముగా నిలిచిపోతుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఇది వాక్యం చేత దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నా. మీరు ఇచ్చిన సందేశం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. పాత నిబంధనలో భక్తులు ఏ విధంగా నిన్ను హత్తుకొని బ్రతికినారు. తాత్కాలికమైన లోకాన్ని వారు ద్వేషించి, అవును ఈ లోకం శాశ్వతం కాదు, దీన్ని వదిలిపెట్టిపోయే ఒక రోజు ఉందని, మేము ఎదురు చూసే గొప్ప రాజ్యం ఒకటి ఉందని, నిశ్చలమైన పట్టణం ఒకటి ఉంది, పునాదులు గల పట్టణం కొరకు మేము ఎదురు చూస్తున్నామని, మా కొరకు అనేకమైన నివాసములు సిద్ధపరిచిన ప్రభు ఉన్నాడని, ఈ యొక్క జీవితము క్షణభంగురమైనదని, తాత్కాలికమైందని, ఇంతలో కనబడే అంతలో మాయమైపోయిందని, ఈ గుడారం వదిలిపెట్టి మేము మా ఆత్మ నిత్యరాజ్యంలోకి వెళ్ళాలని, అవును జీవ పునరుద్ధానం ఉన్నది, తీర్పు పునరుద్ధానం ఉన్నది, కాబట్టి మేము మా యొక్క ఆత్మల గురించి ఎక్కువ శ్రద్ధ కలిగి ఉండాలని మేము కేంద్రీకరించాల్సింది మా ఈ మట్టి గుడారాల మీద కాదు, ఈ వ్యర్థమైనవి తాత్కాలికమైంది ఈ క్షణభంగురమైన ప్రపంచం మీద కాదు, మా యొక్క దృష్టి అంతా పైనున్న వాటి మీద ఉండాలని. అవును దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి నిత్య జీవానికి మేము వారసులు కావాలి. నరకపాత్రులు కాకుండా మాకు ఎన్నో హెచ్చరికలను ఇస్తున్నావు. మా ఆత్మ నరకములో అలమటించి ఆరని అగ్ని, చావని పురుగు, ఏడుపు, పళ్ళు కొరకటం అక్కడ కాదు మా ఆత్మలు ఉండాల్సింది. మేము సదాకాలం నీతో ఉండాలి, నీ సన్నిధిని అనుభవించాలి. పరలోకమే శ్రేష్టమైన రాజ్యం మా కొరకు సిద్ధపరిచిన గొప్ప నిత్య నివాసం ఉన్నది. దాని వైపు మేము వెళ్ళాలి. గురిగా చేసుకొని పరలోకాన్ని గురి చేసుకొని మా అడుగులు వేయాలి. జీవ మార్గంలో మా పాదములు నిలవాలి. మరణ మార్గం మా ముందుంది, కానీ దాన్ని వైదొలగించుకోవాలి. నిత్య జీవం వైపు మా పయనం ఉండాలని మరి ఒకసారి మాకందరికి జ్ఞాపకం చేసినందుకు, ఇంకా పునరుద్ధాన సత్యాలు అనేకములు ఉన్నవి, అవన్నీ కూడా ఇంకా మా ముందున్న రోజుల్లో మేము ధ్యానించి ప్రభా తిరిగి నీ రాకడ గురించిన సత్యాలు, పరిశుద్ధాత్మ శక్తి గురించిన మర్మాలు ఇవన్నీ నేర్చుకోవాలని మమ్మల్ని ఆత్మతో నింపుమని లోకానికి మేము చాటించాలి సత్యాన్ని. అవును ప్రభా, ఎవరైతే అనేకుల నీతి మార్గాలు నడిపిస్తారో వారు నిరంతరం ప్రకాశించే నక్షత్రంలో మెరుస్తారని ఎంత గొప్ప మాట ఈరోజు దానియేలు ప్రవక్త పలికిన మాటలు మేము ధ్యానించినాం. గొప్ప దేవ, దేవుని వాక్యం విన్న ప్రతి హృదయంలో వాక్యాన్ని భద్రపరిచి సాతానుడు అపహరింపకుండా నీరు కట్టి ఫలింపజేసి నూరంతల ఫలము దయచేయమని కోరుతున్నా. దివ్యమైన సమాధానంతో నీ బిడ్డలు నింపినందుకు నీకు స్తోత్రం. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానంతో నింపండి నైనా. ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకోవడానికి విచక్షణా శక్తి దయచేయండి. సాతాను పెట్టే ప్రేరేపణలు అణిచివేయడానికి సహాయం దయచేయండి. దేవుని మాటకు విధేయత చూపడానికి కృప దయచేయండి. నీ మాట విని విధేయులైతే
మా కొరకు సిద్ధపరిచిన ప్రతి మేలు మేము అనుభవించబోతున్నాం. కాబట్టి చేతులెత్తి బిడ్డలందరినీ, ఆన్లైన్ ద్వారా విన్న బిడ్డలను, వారి కుటుంబాలను సైతం మీరు ఆశీర్వదించి నిత్య జీవం సంపాదించుకోవడానికి ఉన్న జ్ఞానం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించును గాక. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ